ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పెను. యోహాను సువార్త 14వ అధ్యాయము 7వ వచనము. సహోదరి సహోదరులారా, యేసయ్య తన శిష్యులను తన రాబోయే నిర్గమం కోసం సిద్ధం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆయన త్వరలో వారి నుండి భౌతికంగా వేరు చేయబడినప్పటికీ వారు తనను మరియు తండ్రి అయిన దేవునిని కలుసుకుంటారని భరోసా ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. పైవచనంలో యేసయ్య, నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పగా, తోమా, ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయనను అడిగాను. అందుకు యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పెను. ప్రియులారా, శిష్యులు యేసుక్రీస్తు ఎవరో, ఆయన ఏమై ఉన్నాడో నిజంగా అర్థం చేసుకొని ఉంటే తండ్రి అయిన దేవుని కూడా వారు తెలుసుకొని ఉండేవారు. కానీ అప్పటి వరకు వారి నమ్మకం, ఆత్మీయత బలహీనంగానే ఉన్నాయి. యేసయ్యను తెలుసుకోవడం అంటే తండ్రిని తెలుసుకోవడమే. ఈ ఆలోచన క్రైస్తవ వేదాంతానికి ప్రధానమైనది. ఎందుకంటే ఇది త్రిత్వంలోని విశ్వాసాన్ని నొక్కి చెబుతుంది. తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ, ఈ ముగ్గురు ఏకమై ఉన్నారు. యేసయ్యను తెలుసుకోవడం తండ్రిని తెలుసుకోవడంతో సమానం. ఇది తండ్రితో యేసయ్య ఐక్యతను నొక్కి చెప్తుంది. ఫిలిప్పు యేసయ్యతో, ప్రభువా, తండ్రిని మాకు కనబరచుము, మాకంతే చాలునని చెప్పగా, యేసయ్య ఫిలిప్పుతో, ఫిలిప్పు, నేను ఇంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనపరచుమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేనే చెప్పుటలేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియలు నిమిత్తమైనను నన్ను నమ్ముడి. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయును. వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ప్రియులారా, యోహాను యేసయ్యను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు, నా వెనుక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే ముందటివాడు ఆయనని నేను చెప్పినవాడు ఈయనే అనియు ఎలుగెత్తి చెప్పెను. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఎవడునూ ఎప్పుడైనను దేవుని చూడలేదు. తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. యేసయ్య ఈ విధంగా అంటున్నాడు, సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. తండ్రిగాక ఎవడును కుమారుని ఎరుగడు, కుమారుడుగాకను కుమారుడు ఎవనికిని ఆయనను బయలుపరచను ఉద్దేశించునో వాడుగాకను మరి ఎవడునూ తండ్రిని ఎరుగడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలే అనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి అని. సహోదరి సహోదరులారా, యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? నీళ్ళ ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే గాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మసత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. సాక్ష్యమిచ్చువారు ముగ్గురు, అనగా ఆత్మయు నీళ్లును రక్తమును. ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. మనము మనుషుల సాక్ష్యము అంగీకరించుచున్నాము కదా, దేవుని సాక్ష్యము మరి బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. దేవుణ్ణి నమ్మనివాడు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనుక అతడు దేవునిని అబద్ధికునిగా చేసినవాడే. ఆ సాక్ష్యం ఏమనగా, దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని అందున్నది. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడే. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవముగల నా యేసయ్య, మేము నిన్ను ఎరిగి ఉంటే తండ్రిని ఎరిగి ఉందుమని, ఇప్పటి నుండి మేము ఆయనను ఎరుగుదుమని, ఆయనను చూచి ఉన్నామని తెలియజేశావు. దేవా, మేము నిన్ను తెలుసుకొని నీ యందు విశ్వాసముంచి నీ పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృపను పొందుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, నీవు సాత్వికుడవు, దీన మనస్సు గలవాడవు గనుక మా మీద నీ కాడి ఎత్తుకొని నీ యొద్ద నేర్చుకుంటూ నీవిచ్చే విశ్రాంతిని పొందుకొనుటకు కృప చూపమని, నిత్య జీవానికి వారసులుగా మాలో ప్రతి ఒక్కరిని నీవే చేయమని
యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.